రైట్గా మహారాష్ట్రలో మహాయుతి కూటమి, జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఇండియా కూటమి ఆధ్వర్యంలోని జేఎంఎం జార్ఖండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక ఆ, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ నెల 25న బీజేపీ మీటింగ్ కూడా జరగబోతుంది. సో అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులందరూ మహారాష్ట్రకు వెళ్ళారు. అక్కడ ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఎక్కడగా నివసిస్తుంటారో ఆ ఏరియాస్లోకి వెళ్ళారు. అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాలి కొదిలేసి మహారాష్ట్రలో తిరిగారన్నటువంటి విమర్శలు వస్తున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. కానీ అక్కడ ఒక్కటంటే ఒక్క సీటైనా గెలిచిందా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా అక్కడ విజయం సాధించలేదు. దీంతో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్గా భావిస్తున్నారంట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. రైట్, ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే. నమస్తే అండి. పాపారావు గారు, మహారాష్ట్ర రిజల్ట్స్, జార్ఖండ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గర రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ మంత్రులు పోయి ప్రచారం చేసిన చోట ఒక కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా స్థానం దక్కించుకోలేని పరిస్థితి. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ఏం చెప్తున్నాయి అంటే కేసీఆర్ గారు ఎప్పుడో ఏం చెప్పారో మళ్ళీ అదే చెబుతున్నాయి. అలాగే రామచంద్ర గుహ ద వైర్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన చేసిన కామెంట్లు, కరణ్ థాపర్తో ఆయన చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నాయి. అలాగే ఆరోగ్యంగా ఉండగా కాంగ్రెస్ పార్టీతో అంటకాగటం మొదలు పెట్టక ముందు యోగేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమన్నాడో దాన్ని గుర్తు చేస్తున్నాయి. యోగేంద్ర యాదవ్తో మొదలు పెట్టాలంటే యోగేంద్ర యాదవ్ కాంగ్రెస్తో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ఆ తర్వాత కాంగ్రెస్తో అంటకాగటం మొదలు పెట్టక ముందు యోగేంద్ర యాదవ్ చెప్పింది ఏంటంటే భారతదేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉండటమే ఇక్కడ సమస్య. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించలేదు, ఓడించకపోగా అది అక్కడ ఉండి చావదు, బతకదు, ఇంకో పార్టీని రానివద్దు దాని చోట్ల బీజేపీని ఓడించడానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఒక లయబిలిటీ అని చెప్పాడు. దాన్నే రామచంద్ర గుహ రిపీట్ చేశాడు. అది ఎప్పుడు కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో తను చెప్తా ఆయన చాలా వివరంగా కూడా చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ దేశంలో బీజేపీకి ప్రత్యర్థి కాదో, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వల్లే బీజేపీ బతుకుతుందో రామచంద్ర గుహ చాలా వివరంగా చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. ఎవరైనా చూడొచ్చు, కరణ్ థాపర్ ఇంటర్వ్యూ ద వైర్ లో రామచంద్ర గుహాని వివరంగా చెప్పాడు ఆయన కాంగ్రెస్ పార్టీ వల్లే ఎందుకు బీజేపీ బతుకుతుంది అనేది. సరే, కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందంతా తన ఫైట్ మొత్తం ఈ రెండు పార్టీల మీద ఎక్కుపెట్టి సాగించారు. దానిలో ఏదో ఇన్ని రకరకాలుగా మొదలయ్యాలని ట్రై చేశారు. ఈ రోజు అందరి కళ్ళ ముందు వాస్తవాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలా విఫల పక్షమో, దానికి ఎందుకు ఏమీ చేత కాదో అందరి కళ్ళ ముందు కనపడుతుంది. తర్వాత రెండో చూసుకునేటట్లయితే మీరు ఇవాళ చూడండి, మీరు జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల వరకే చూస్తే గనక మీకు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఉట్టిగా అర్థం కదా, తేలిగ్గా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అర్థం అవుద్ది. కానీ రెండో పక్కన బై ఎలక్షన్స్ బైపోల్స్ జరిగినాయి కదా, బైపోల్స్ జరిగినాయి. బైపోల్స్ లో తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో 6 సీట్లు బైపోల్స్ జరిగితే 6 సీట్లలోనూ ఇందాక లీడ్ లో ఉంది. 8 సీట్లైనా గెలవనియండి, 5 గెలవనియండి, 6 గెలవండి, 6 గెలిచిందో తెలియదు నాకు, గుర్తులేదు చూడాల. తర్వాత 6 సీట్లలో లీడ్ లో ఉంది చాలాసేపు. గెలిస్తే 6 కూడా గెలిచి ఉండొచ్చు. నిన్నగాక మొన్న అంత డాక్టర్ల ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత కూడా తృణమూల్ కాంగ్రెస్ దాన్ని తట్టుకొని నిలబడి బీజేపీతో సై అంటే సై అని దాన్ని ఓడించగలిగింది. కాంగ్రెస్ పార్టీ వల్ల జార్ఖండ్ లో, మహారాష్ట్రలో గాంధీ తృణమూల్ కాంగ్రెస్ బైపోల్స్ లో చేసి చూపించింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో 4 సీట్లకి బైపోల్స్ జరిగితే 3 సీట్లలో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. నాకు తెలిసితే 3 గెలిచింది, 1 సీట్లో కాంగ్రెస్ గెలిచింది. అలాగే సమాజ్వాదీ పార్టీ కొంచెం బలహీనంగానే ఉన్నట్లున్నా కానీ పోటీ ఉత్తరప్రదేశ్ లో అది కూడా 2-3 సీట్లు గెలిచింది. అంటే ప్రతిపక్షాలలోని మిగతా అన్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ కంటే మెరుగైనవి. బీజేపీని ఎదుర్కోగలిగినవి ప్రతిపక్షాల్లోని తృణమూల్ కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షాల్లోని ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఆ మాటకు వస్తే ఇక్కడ కేసీఆర్ కానీ, వీళ్ళు మాత్రమే బీజేపీని ఎదుర్కోగలరు. ఈ దేశంలో ప్రతిపక్షంగా నిజమైన నిఖార్సైన పాత్ర పోషించగలిగిన వాళ్ళు వీళ్ళే. బలమైన ప్రాంతీయ పార్టీలని కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు కూడా నాశనం చేయాలని చూస్తున్నాయి దేశంలో అనేది నాణానికి బొమ్మ బొరుసు. అదాని రాహుల్ గాంధీ తిడతా ఉంటాడు, రేవంత్ రెడ్డి గారు అదానికి ఆ కాంట్రాక్ట్లు ఇస్తా ఉంటారు. వాళ్ళ రాజస్థాన్ లో గెహ్లాట్ గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెడ్ కార్పెట్ పరిచి అదానిని ఆహ్వానిస్తారు. దగ్గర మాటలకి చేతలకి కాంగ్రెస్ పార్టీలో కొంతనే లేదు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాణ్యానికి బొమ్మ బొరుసు, అటుపక్క ఇటుపక్క ఒకళ్ళు పోతే ఒకళ్ళు రావాలనే ప్రయత్నం అసలు రాదు. కాంగ్రెస్ పార్టీ దాని సహజ దానికి అసలు ఆ టెనర్ కూడా లేదు. వచ్చినా కానీ ఏంటంటే ఇదే విధానాలు ఇదే లోపు ఇష్టంగా ఇలాగే కంటిన్యూ కానీ అవుతుంది. బాబారావు గారు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మొత్తం అసలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఊది అధికారంలోకి తీసుకొచ్చిన అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ ఇటువంటి రిజల్ట్ మరి అట్లీస్ట్ ఒక్క సీటు గెలిపించడంలో కూడా ఎందుకు పనిచేయలేదు అక్కడ మహారాష్ట్రలో? అంటే మీరు ఇందా చెప్తున్నప్పుడు నేను విన్నాను, మహారాష్ట్రలో మొత్తం క్యాంపెయిన్ జరిగింది సార్ పెద్ద ఎత్తున. తెలంగాణలో ఫెయిల్యూర్, 6 గ్యారంటీల ఫెయిల్యూరు, తెలంగాణలో మూసీ ఫ్రంట్ లో జరిగిన బీభత్సం సామాన్య పేద జనం మీద ఎన్ని వీడియోలు మహారాష్ట్రలో అందరు తీసుకెళ్లి ప్రచారం చేశారు. అక్కడ ఎన్ని చూశారు అక్కడ జనాలు. ఇది చూసిన తర్వాత 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు నమ్మే పరిస్థితులకే ఖర్గే గారు ఒక దశలో ఈ గ్యారంటీల వ్యవహారం పెట్టుకోవద్దని చెప్పింది. ఎందుకంటే ఈ నమ్మరని చెప్పి ఆయనకు అర్థమైనప్పుడు చెప్పాడు ఆయన. అందుకని ఏంటంటే ఎవరు నమ్మలాకడా కాంగ్రెస్ పార్టీని, అది కూడా ఒక పెద్ద కారణం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వెనక మహారాష్ట్రలో తెలంగాణ వైఫల్యం, కర్ణాటక వైఫల్యం కూడా చూశారు. అక్కడ వీడియోలో చూశారు. ఈ రోజు ఏది దాచేస్తే దాగదు. అందుకని ఇవన్నీ చూశారు, ఈ నిర్వాకాలని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఏంటంటే ఆ ప్రజలు ఓటు వేయడానికి ఏమాత్రం ఎందుకు ఏరా అయితే పళ్ళు కొట్టుకోవడానికి మళ్ళీ బీజేపీకే వేశారు. ఎస్, అంటే ఈ విషయంలో బీజేపీది పెద్ద గొప్పదనం కాదు, కానీ కాంగ్రెస్ అనేది ఒక బలమైన ప్రతిపక్షంగా నిలవలేకపోతుంది, బీజేపీని నిలవరించడంలో వైఫల్యం చెందుతుంది తప్పించి బీజేపీ గొప్పదనం కాదు అనేది ఒక చర్చ జరుగుతోంది. చర్చ ఏం కాదు, పొద్దున్న నుంచి టీవీ ఛానళ్లలో ఇలా చెబుతున్నారు. బీజేపీ ఎందుకు గెలుస్తుందంటే బీజేపీ కాంగ్రెస్ ఎదురుగా ఉండటం వల్ల బీజేపీ గెలుస్తుంది, లేకపోతే బీజేపీ గెలవదు. బీజేపీ ఎవరి మీద గెలిచింది? మమతా బెనర్జీని ఓడించగలిగింది. ఆయన సార్ పోటీపడి ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీపడి ఏం చేయగలిగింది? ఎక్కడా ఏమి చేయలేకపోయింది బీజేపీ. ఎక్కడా ఏమి చేయలేకపోయింది బీజేపీ. కేవలం కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే దాని ప్రతాపం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంత బలహీనమైనది, దుర్బలమైనది, ఆత్మస్థైర్యం లేనిది, అవినీతిమయం కూడా. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే పూర్తిగా అవినీతిమయం. చూస్తున్నాం కదా ఇక్కడి నుంచి సూట్ కేసులు ఢిల్లీ వెళ్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే. కాబట్టి ఇట్లాంటి పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు. ఈ దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అట్లాంటి ప్రతిపక్షం ఉంటే కనుక దేశంలో ప్రజాస్వామ్యం నిలబడలేదు. కానీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి, ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి పోరాడాల్సిందే అంతే. అంతేగాని కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈ దెబ్బకి అది రుజువైపోయింది. కేసీఆర్ గారు విండికేటెడ్. రామచంద్ర గుహ మాటలు నిజమవుతున్నాయి. ఆయన అర్థం చేసుకోగలరు. కేసీఆర్ గారు చెప్పింది అదే కదా. ఎందుకు ఫైట్ చేశారనేది చాలా మందికి ఆ రోజున అవగాహన లేక ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కేసీఆర్ గారిని. ఇది ఏదో చేస్తున్నాడు అని. వీళ్ళ ప్రచారం కూడా అలా దురదృష్టకరంగా బీజేపీతో కుమ్మక్కయ్యారనే విష ప్రచారం చేశారు. కానీ ఈ రోజు అందరు కళ్ళారా చూస్తున్నారు. కాంగ్రెస్ కుమ్మక్కయిందా, కాంగ్రెస్ నాణ్యానికి బొమ్మ బొరుసు కాంగ్రెస్ బీజేపీనా ఎవరేంటనేది అందరికీ ఇప్పుడు అర్థమవుతుంది. చాలా కొద్ది కాలంలోనే చాలా పెద్ద ఎలివేషన్ వస్తుంది బలంగా. ప్రత్యామ్నాయం 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుందనేది ఇవాళ ప్రభుత్వానికి అర్థమైనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పుడు తెలంగాణలో అంటే ఆ రిఫ్లెక్షన్ చూపించడానికి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, కానీ ఇదే ఈ పబ్లిక్ యొక్క రియాక్షన్, పబ్లిక్ యొక్క వ్యతిరేకత మహారాష్ట్ర నుంచి, ఆ మహారాష్ట్ర ప్రజల నుంచి తెలంగాణ ప్రజల మనోభావాలు అక్కడ రిఫ్లెక్ట్ అయినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ భావించవచ్చా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ? సహజంగా అంతే కదా. తెలంగాణ ఇప్పుడు మహారాష్ట్రలో విన్నందుకే వాళ్ళకి అర్థమైపోతే, విన్నందుకే ఈ ప్రభుత్వం బాగాలేదని అర్థమై మనకు కూడా ఇదే గతి పట్టకూడదు అనుకుంటే అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలకు ఇంకెంత ఉంటుంది? సహజంగా అంతే కదా. అనుభవిస్తున్న తెలంగాణ ప్రజల కష్టాలు ఈ రోజు చెప్పనలవి కాదు. వాళ్ళు మామూలు తిట్లు అంటే పేద జనాలు, కడుపు మండినటువంటి పేద జనాలు. కేసీఆర్ ఉండగా 2 పూట్ల 3 పూట్ల తిండి తిని అసలు అంటే ఒక రకంగా ర్యాగ్స్ టు రిచెస్ట్ స్టోరీ లాగా నడిచింది తెలంగాణ స్టోరీ. 10 సంవత్సరాల క్రితం 2014లో తీర స్థితిలో మహబూబ్ నగర్ లాంటి చోట్ల గంజి కేంద్రాలు పెట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 2024-23 చివరి నాటికి బ్రహ్మాండమైనటువంటి స్థితిలో వచ్చే తెలంగాణ రైతు చెయ్యి కింద పెట్టేది కాదు, చెయ్యి పైపెట్టి ఇవ్వగలిగిన స్థితికి తెలంగాణ రైతు వచ్చాడు. కేసీఆర్ గారు చెప్తున్న వీడియో కూడా చూశారు. 50 ఎకరాల ఉన్న రైతు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో 50 నగరాలు గతంలో తెలంగాణ రాకముందు, నీళ్లు లేకముందు 50 ఎకరాల రైతు కూడా హైదరాబాద్ వచ్చి ఆటో తోలుకునేవాడు. అది నా అనుభవం కూడా, నేను కూడా చూసేవాడిని. ఆటో వాళ్ళు ఎక్కితే ఆటో వాళ్ళని పలకరిస్తే మహబూబ్ నగర్ అని చెప్పేవాళ్ళు. వారానికి 2-3 రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు, 2-3 రోజులు అక్కడ పోయి ఆ చిన్న వ్యవసాయం ఏదో చేసుకునేవాళ్ళు. నీళ్లు ఉండేవి కాదు, ఆటో తోలుకునేవాడు 2-3 రోజులు ఇక్కడికి వచ్చి ఓ రూమ్ లో ఉండి. ఇది వాళ్ళ పరిస్థితి. అట్లాంటిది మొత్తం మారింది. ఈ రోజు బయటికి పోయి అడగండి ఎంతమంది మహబూబ్ నగర్ లో ఉన్నారు ఆటో వాళ్ళు. మారిపోయింది లేదంతా. మళ్ళీ రేవంత్ రెడ్డి పాలనలో తిరిగి పాత రోజులు వచ్చే ప్రమాదం ఈ రోజు వస్తుంది. రైట్ పాపారావు గారు, అయితే
మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్స్ కూడా ఎట్లా ప్రజలు ఆలోచించగలిగారు? ఎందుకంటే ఇష్టారీతిన గ్యారంటీలు ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారంటీలు అమలు చేయడం పాపం గుదిబండగా పెద్దాయన మారుతుంది. మంచోడండి. కాబట్టి ఇట్లా రాష్ట్ర బడ్జెట్ చూసుకున్న తర్వాతనే గ్యారంటీలు చెప్పాలనేది. సో ఇది కూడా ప్రజలు ఎట్లా అక్కడ ఆలోచించగలిగారు? ఖచ్చితంగా పనిచేసింది. ఆయన ఒరిజినల్ మనిషి అండి. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ వాది, నిజాయితీ పరుడు ఆయన ఖర్గే. కాకపోతే వాళ్ళందరి మధ్యలో చిక్కుకుపోయాడు, ఇరుక్కుపోయాడు. ఆయన మనసులో బాధ దాచుకోలేక ఆ మాట అన్నాడు. ఆ మాట జనానికి కూడా మెసేజ్ అర్థమైంది. ఇట్లాంటి అబద్ధాలు అంటాం ఆయన మనసులో ఎక్కువ కాలం ముట్టుకోలేకపోయాడు ఈ అబద్ధాలని. ఆయన బాధగా చెప్పాడు, సాంప్రదాయకవాది కదా, పాత తరం వాడు. ఆ పాత తరం కాంగ్రెస్ వాసాలు కాస్త అది స్వాతంత్రం ఎప్పుడు కాలం నాటి తరం తాలూకు ఇంకా మిగిలి ఆయన. అందుకని ఆయన తట్టుకోలేక ఇదంతా ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడటం ఎందుకు అని మళ్ళీ ఇదంతా ఈ రకమైన ఇరుక్కుపోవటం ఎందుకు అనేది చెప్పాడు పాపం. చెప్తే మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. ఇప్పటికే అర్థమవుతుంది అందరికీ. ఈయన బాధ ఇది ఆపుకోలేక చెప్తే కాంగ్రెస్ వాళ్ళు ఎలా అంటున్నారు అనేది అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో ఒక మహాయుతి కూటమి అనేది అధికారంలోకి వచ్చింది. సో దాంట్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా సో అక్కడ కమింగ్ డేస్లో ప్రభుత్వ ఏర్పాటు ఆ ప్రక్రియ అదంతా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఆ పార్టీల మధ్య సమన్వయం అదంతా కూడా అంటే ఇప్పుడు ఆయన షిండేకి సీఎం పోస్ట్ కావాలనేది బలంగా ఉంది. ఆయన బయట మేమందరం కూర్చొని మాట్లాడుకుని డిసైడ్ చేస్తున్నాం అన్నాడు కానీ ఎక్కువ సీట్లు ఉన్న పార్టీకే సీఎం ఇవ్వాలని ఏమీ లేదు, అట్లా ఉండాలని ఏం లేదని కూడా ఆయనే మళ్ళీ నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. కానీ నా వ్యక్తిగతమైన ఉద్దేశంలో షిండే, నా పర్సనల్ ఒపీనియన్, ఇది ఎవరి ఒపీనియన్ కాదు, నా షిండేకి ఇవ్వటమే కరెక్ట్. ఎందుకంటే అతనే ఎక్కువ లీడ్ చేశాడు దీన్ని, ఈ ప్రాసెస్. ఫడ్నవీస్ కంటే కూడా, ఫడ్నవీస్ ఉండగా కూడా బీజేపీ ఓడిపోయింది కదా. అది అధికారంలోకి వచ్చిన బీజేపీ ఫడ్నవీస్ ఉండగా నాయకత్వంలో ఓడిపోయింది. సీఎంగా ఆయన ఉండి కంటెస్ట్ చేసిన ఎలక్షన్ లో బీజేపీ ఓడిపోయింది కదా. కానీ ఈయన పార్టీని చీల్చి బయటకు వెళ్ళి అంత స్థాయిలో నిలబడి అంత చేశాడు జనాల్లో. నేను ఇవాళ ఎవరో కూడా చెబుతున్నారు ఈ డిబేట్ లో నెట్లో, ఎవరు బెస్ట్ సీఎం, మీకు సీఎం ఎవరు కావాలి మహారాష్ట్ర కంటే 37% మాకు షిండే కావాలన్నారు. 37%. ఫడ్నవీస్ కి 19%, 20% లోపే. మిగతా వాళ్ళందరికీ ఇంకా తక్కువ, 2%, 3% అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత పరుగుబడి ఉంది ఈ రోజు షిండేకి అక్కడ. కాబట్టి మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. నాకైతే ఎన్నాళ్ళు తెలియదు అతనికి అంత ఉందని. కానీ అతనే నేచురల్ గా సహజమైన అతని నాయకత్వంలో వెళ్ళింది ఎలక్షన్లకి. స్ట్రైక్ రేట్ ఎంత? స్ట్రైక్ రేటు 87% ఏదో బీజేపీకి ఉందంట, తక్కువ ఉంది షిండే శివసేనకి. కానీ దాన్ని బట్టి కాదు కదా, నైతికంగా అతను నాయకత్వం వహించాడు. నైతికంగా అతనికి ఇవ్వటం ఈ రోజు బీజేపీ బాధ్యత నేను అనుకోవటం. ఓకే, సో దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతంగా పనిచేయాల్సినటువంటి అవసరాన్ని ఈ ఎన్నికలు ఏమైనా చెప్పాయా? ఖచ్చితంగా గుర్తు చేసింది అందరికీ. ఎవరెక్కడ, ఎవరి స్థానం ఎక్కడ, ఎవరెవరు కలిసి పనిచేయాలి, ఎవరేంటి, ఎవరి రంగేంటి అందరికీ చెప్పింది. కాబట్టి నేను అనుకోవటం ప్రతిపక్షం లేకుండా పోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ దుకాణం సర్దేసినంత మాత్రాన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దుకాణం సర్దే పని. నేను వాళ్ళ పొద్దు నుంచి చూస్తున్నా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ మన్ చాలా మంది నిరాశలో ఉన్నారు. నిరాశలో ఉండి వాళ్ళ పార్టీని వాళ్ళు మనం విమర్శించడం కాదు, వాళ్ళే విమర్శిస్తున్నారు. మా జాతి కాటర్లా, మాకు అది కావట్లేదు, ఇది కావట్లేదు. అదే అంత మాత్రాన ప్రతిపక్షం లేకుండా పోదు. ఎందుకంటే నేచర్ అబ్హర్స్ వాక్యూమ్. ఎక్కడ వాక్యూమ్ ఉండనివ్వదు. ప్రతిపక్ష స్థానంలో కూడా ఎవరు లేకుండా దాన్ని ఉండనివ్వదు. అమెరికా సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు రెండు పోల్స్ ఉంటాయి, ఒకదానికి ఒకటి ఆపోజిట్. సోవియట్ యూనియన్ పోయింది, యూనిపోలార్ వరల్డ్. అమెరికా ఒకటే ఏకైక సామ్రాజ్యంగా వచ్చింది బయటికి. అది ఎన్నాళ్ళు నడిచింది, మళ్ళీ చైనా రైజ్ అయింది, రష్యా కూడా రైజ్ అయింది. ఎంతకాలమో ఒక్క పక్షం మాత్రమే డామినేట్ ఉంటాం జరగదు. ప్రతిపక్షం ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి కానివ్వచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, ప్రతిపక్షం మళ్ళీ అన్ని శక్తులు కూడా తీసుకుని ప్రతిపక్షం ఈ దేశంలో మంచి ప్రతిపక్షం వస్తుంది ఈసారి. ఎందుకంటే అన్ని పరీక్షలకు తట్టుకుని నిలబడ్డటువంటి నిజాయితీ అయిన ప్రతిపక్షం. ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు కదా ఈ ప్రాసెస్ లో, వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఎవరేంటో. దానివల్ల ఇంకేంటంటే బెటర్ ప్రతిపక్షం ఈసారి వస్తుంది. రైట్ పాపారావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తర్వాత మహారాష్ట్ర బార్డర్ ప్రజలందరూ కూడా నిత్యం చాలా అంతా అసోసియేట్గా ఉంటారు, దగ్గరగా ఉంటారు. ఇవాళ మహారాష్ట్రలోని తెలుగు ప్రజల స్థానంలో నుంచి వచ్చినటువంటి ఆ తీర్పు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎటువంటి హెచ్చరికగా భావించవచ్చు? ఇంకా హెచ్చరికలేదు లేవు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో పాలకపక్షాలు గెలిచింది అనుకోండి, కానీ మహారాష్ట్రలో కంటే అసలు తెలంగాణలో ఎక్సెప్షనల్ కేసు. అసలు ఇంత గ్రాఫ్ పడిపోయిన పరిస్థితి దేశంలో ఏ ప్రభుత్వానికి ఒక సంవత్సరం లోపే కాదు, పూర్తిగా సంవత్సరం సుమారుగా ఇంత గ్రాఫ్ పడిపోయింది. అసలు ఈ రోజు ఎలక్షన్ పెడితే ఇది మన శ్రీశైలం రెడ్డి అంటున్నారు కదా, శ్రీశైలం రెడ్డి రాశారు, నేనేమో
100కి 100 వస్తాయి 119 కానీ మొదటి నుంచి నేను చెబుతాను. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్కి 100 గ్యారెంటీ టీఆర్ఎస్ కి. ఉమ్, ఆయన ఇంకో అడుగు ముందుకేసి 119 అన్నాడు. అది నిజమే, 119 వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సిటీలో ఏదో కొన్ని సీట్లు ఎంఐఎం అట్లా వస్తాయేమో కానీ ఓవరాల్ ఏంటంటే అన్ని సీట్లు స్వీప్ అయ్యే పరిస్థితి ఉంది తప్పితే తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా వేరే పరిస్థితి. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ల సంగతి పక్కన పెట్టండి, ఎలక్షన్లు ఎవరు అటు పంచుకు ఎవరు రావటం అని తెలంగాణ దెబ్బతింటుంది, తెలంగాణ వెనక్కిపోతుంది. వెనక్కిపోవటంలో కూడా తీవ్రంగా డిస్ట్రాయ్ అవుతుంది. ఇది దాన్ని మళ్ళీ కోలుకోవాలని ఎంత టైం పట్టుతుంది, అది ఒకటే బాధాకరమైన అంశం. ఎవరు రైట్. పవర్ లో ఉన్నారు, 5 ఏళ్ళు వాళ్ళ టైం ఉంటుందా, వాళ్ళు నిలబడతారా, అవన్నీ వేరే చర్చ. కానీ ఈ పరిపాలనలో తెలంగాణ వినాశనం పాలవుతుంది. ఆ వినాశనం నుంచి కోలుకోవాలంటే మళ్ళీ ఏమవుతుంది అనేది పరిస్థితి ప్రజల్లో కూడా ఆ భయం ఉంది. రైట్. పాపారావు గారు, మరొకటి ఇప్పుడు కేరళలోని వయనాడు ఉప ఎన్నికకు సంబంధించి కూడా అక్కడ ఫస్ట్ టైం డైరెక్ట్ ఎన్నికల్లో నిలబడ్డటువంటి ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలిపొందాడు. సో అక్కడ రిజల్ట్ ఏమన్నా ప్రత్యేకంగా చూడొచ్చా, ప్రత్యేకమైన కారణాలు చూడొచ్చా? ప్రత్యేకమైన కారణాలు ఏం లేదు కానీ వయనాడులో ఆ ప్రియాంక గాంధీకి లాస్ట్ టైం రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ప్రియాంక గాంధీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. అదే సిగ్నల్. అవును. రాహుల్ గాంధీ సోనియా గాంధీ పెట్ కానీ ఆయన అంటే ఆమెకి కొడుకంటే ఇష్టం కానీ ఆ కొడుకు రాహుల్ గాంధీ అంటే నేను కంపేర్ చేసి వాళ్ళిద్దరిని విమర్శించడానికి కాదు కానీ ఎట్లయినా ప్రియాంక గాంధీ ఈజ్ క్యాపబుల్ అనే కదా, అమ్మాయిలో ఓ సాదాతనం ఉంది. ఇతను కొంచెం బయట నుంచి వచ్చి జనాల్లో చేరినోళ్ళలాగా ఉంటాడు కానీ ఆయన అమ్మాయి జనాల్లో చాలా తేలిక కలిసిపోద్ది. ఇందిరాగాంధీ పోలికలు ఉంటాయి కానీ అమ్మాయికి వేరే ఉన్నాయండి. ఆ అమ్మాయి అసలు చాలా అంటే ఇన్నేళ్ళు అసలు అధికార దాహం లేకుండా అన్న పక్కన తిరుగుతా అలా సైలెంట్ గా ఉండగలగటమే ఆ అమ్మాయి హంబుల్నెస్. అది జనాలకి అసలు ఇట్లాంటి నాయకురాలు అమ్మాయి నాయకురాలకి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ పోతుంది కదా, దానికి నాయకత్వం లేదు, దానికి ఒక డైరెక్షన్ లేదు, దానికి చెప్పేవాళ్ళు లేరు. ఆ సోనియా గాంధీకి చెప్తే అర్థం కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్. రైట్. అయితే పాపారావు గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పక్కకు పెట్టి పూర్తిగా గాలికి వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ అక్కడికి వెళ్ళారని అనేక విమర్శలు చాలా ఎక్కువగా వచ్చినాయి. అయినా కూడా సరే విమర్శల్ని పట్టించుకోకుండా మహారాష్ట్రకి వెళ్ళారు, ప్రచారం చేశారు. ఫైనల్గా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఓటమి పాలేవాడు. అది అయిపోయింది ఇంకా. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడైనా కూడా పరిపాలన పైన దృష్టి సారించి ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో, ఏవైతే హామీలు ఇచ్చారో వాటిపైన ఫోకస్ పెట్టాలి అనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా వస్తుంది ఇటువంటి డిమాండ్. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ప్రభుత్వం ఏమి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇప్పుడైనా? ఒకటి సార్, చేస్తున్న తప్పిదాలు కొన్ని పొరపాట్లు తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో చర్చలో పోను కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఏదైనా సరే జరుగుతున్న పొరపాట్లని అర్జెంట్ గా తక్షణం దిద్దుకోకపోతే తెలంగాణ డ్యామేజ్ అవుతుంది. కేసీఆర్ కి పోయింది ఏమీ లేదు, కేసీఆర్ ఫైట్ చేస్తున్నారు, టీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది ఇలా జరగకూడదని. కానీ అధికార పక్షంగా వాళ్ళు చేయకుండా జరగదు కదా ఇది. కాబట్టి డ్యామేజ్ జరుగుతుంది తెలంగాణని కాస్త గుర్తించి రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులైనా కాస్త వాళ్ళని వాళ్ళు డిసిప్లిన్ చేసుకునే అవసరం ఈరోజు చాలా ఉంది. వాళ్ళు కొంచెం క్రమ పద్ధతిలోకి రావాలి. అవసరమైతే సలహాలు, ప్రతిపక్షం సలహాలు కూడా తీసుకోవాలి. పక్షం సలహాలు విజ్ఞత ఉన్నటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు, డైనమిక్ నాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళతో పోటాడు పెట్టుకునే వస్తుంది. వాళ్ళు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది కదా అని. వాళ్ళు కూడా లేకపోతే తెలంగాణకి ఏముండదు అసలు. వీళ్ళ దూకుడు ముందు, వీళ్ళు చేస్తారు ఆలోచన ముందు, వాళ్ళు కూడా లేకపోతే తెలంగాణకి ఏమి ఉండదు అసలు. కానీ వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళ సహాయంతో పరిపాలించేది కనీసం 5 ఏళ్ళు మీరు ఉండాలనుకుంటే ఇది మెరుగైన పద్ధతి. కానీ వాళ్ళతో కన్ఫ్రంటేషన్, వాళ్ళని అరెస్ట్ చేయాలని, నువ్వు అరెస్ట్ అవుతావు, నేను చేయిస్తాను అది ఇదని చెప్పి సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఏం సాధిస్తున్నారు? రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, మీరు లైవ్లో జాయిన్ అయినందుకు. అది మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈడ్చికొట్టారు. దాదాపుగా 100 స్థానాల్లో పోటీ చేస్తే 20 లోపే అక్కడ స్థానాలు గెలుచుకున్నారు. సో అంతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతుంది అన్నటువంటి విమర్శకి, ఆ మాటకి వాళ్ళ మహారాష్ట్ర రిజల్ట్ ఒక సాక్ష్యంగా చెప్పొచ్చు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా తెలంగాణ రాష్ట్ర మంత్రులందరూ అక్కడికి వెళ్ళారు. మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణలో పరిపాలన ఈ రకంగా చేస్తున్నాం, ఆ రకంగా చేస్తున్నాం, అన్ని గ్యారంటీలు అమలు చేశాం, ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, రైతులకు కావాల్సింది చేశామంటే రకరకాలుగా అన్నీ చెప్పారు. కానీ ఏవి కూడా అక్కడ పారలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగుతుందో మహారాష్ట్ర ప్రజలు చాలా క్లియర్గా గమనించారు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఎవరు పట్టించుకోకపోవడంతో అక్కడ మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పైన ఒక ఐరన్ లెగ్ అనే ముద్ర పడ్డట్టుగా, అధిష్టానం దగ్గర ఒక ఐరన్ లెగ్గా పేరు సంపాదించుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సో దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉంటే ఇక జాతీయ పార్టీలను నిలువరించవచ్చు. కాబట్టి జాతీయ పార్టీలను ఆపేయవచ్చు. తద్వారా
ఒక బలమైన ప్రాంతీయ పార్టీలు నిర్మాణం అనేది ఇంకా స్ట్రాంగ్గా జరగవచ్చున్నటువంటి ఒక మెసేజ్ కూడా ఈ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఫలితాలు ఇచ్చాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.